మన ఆహారపు అలవాట్లు కూడా అనేక రకాల క్యాన్సర్లను తెచ్చిపెడతాయని మీకు తెలుసా? రుచిగా ఉంటాయని వేపుళ్లకు, డీప్ ఫ్రైలకు బాగా అలవాటు పడ్డం, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్కి బానిసలుగా మారడం, ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం, ఆకుకూరలు, కాయగూరల్ని సరిగ్గా శుభ్రం చేయకుండా వండుకోవటం వల్ల వాటిపైన ఉండే రసాయనిక అవశేషాలు మన లోపలికి చేరి రకరకాల క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. మన దగ్గర వంటలో ఉపయోగించే దినుసుల్ని సరిగ్గా నిల్వ చేయరు. వేరుశెనగలు, గోధుమలు, కందిపప్పు, ఇతర నూనె గింజలు, మిరపకాయలు, చింతపండు మొదలైన వాటిని బాగా ఎండిన తర్వాతే నిల్వ చేయాలి. సరిగ్గా ఎండబెట్టకుండా నిల్వ చేసినప్పుడు వాటికి బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా బూజు పట్టిన వంట దినుసుల్ని అలాగే వంటలకు ఉపయోగించినప్పుడు బూజులోని శిలీంధ్రాలు మన లోపలికి చేరి క్యాన్సర్లను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే ఆహార పదార్థాల శుభ్రత, శుచి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, టమాటా, యాపిల్, నారింజ, పెరుగు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ వీటిలో క్యాన్సర్లను నివారించే రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్ల నివారణకు ఆహారపు అలవాట్లతో పాటు వండుకునే విధానంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నూనెల వాడకాన్ని బాగా పరిమితం చేయాలి. అలాగే ఉప్పును మితంగా తీసుకోవాలి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. డైట్ డ్రింకులు, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్కి దూరంగా ఉండటమే మేలు. వేపుళ్ళు, డీప్ ఫ్రైలు, ఇనుప కడ్డీలపై కాల్చిన మాంసం వల్ల మన శరీరంలో క్యాన్సర్ కారకాలు పెరుగుతాయి. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి. కాయగూరలు, ఆకుకూరలపై ఉండే రసాయనిక అవశేషాలు తొలగిపోయేందుకు వీలుగా వాటిని సుమారు 15 నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీటిలో ఉంచి ఆపై శుభ్రం చేసుకుని వంటలకు వాడుకోవాలి. ఫ్రిడ్జ్లలో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వాడకూడదు. ఆహార పదార్థాలని తాజాగా ఉంచేందుకు రసాయనాలు వాడకం కూడా మంచిది కాదు.